పరిపాలన చేతకాక కొందరు నేతలు మాజీ సీఎం కేసీఆర్ ను బంధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పాలనలో విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్ర సర్కారు పేద మధ్యతరగతి ప్రజలపై పరుల భారం మోపడం సరికాదన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. తన కుమారుడు డిగ్రీ చదివేందుకు అమెరికా వెళ్తుండటంతో తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం కోసం ఫామ్ హౌస్కు వెళ్లారు. కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ కవిత ఇండైరెక్ట్ గా పార్టీ ముఖ్య నేతపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. వారం కిందట మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డిపై డైరెక్ట్ గా అటాక్ చేశారు. ఈ పరిణామాలతో కవితకు పార్టీకి మధ్య గ్యాప్ పెరిగినట్లు తెలుస్తోంది. సేమ్ టైం మొన్న రాఖీ పౌర్ణమికి కేటీఆర్ లోకల్లో లేకపోవడం, ఆమె రాఖీ కట్టకపోవడం కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లడం హాట్ టాపిక్ అయింది. కవితతో భేటీ టైంలో పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జాగృతి అధ్యక్షురాలు కవిత. పరిపాలన చేతగాక కొందరు నేతలు కేసీఆర్ను బద్నాం చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ ఏం చేశాడని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 41 ఏళ్ల వయసులో తెలంగాణను అవహేళన చేసిన నాడు కేసీఆర్ పార్టీ పెట్టి తెలంగాణ సాధించారని చెప్పారు. తపస్విలా తెలంగాణను అభివృద్ధి చేశారన్నారు. కేసీఆర్ పై మహేంద్ర తోటకూరి రాసిన ప్రజాయోధుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు కేటీఆర్. సరిగ్గా 47 ఏళ్ల వయసు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు వారికి మరి ఈ ఊకదంపుడు, ఈ చిన్న చిన్న ఉడత ఊపులకే మరి కేసీఆర్ లాంటి నాయకుడు కూడా అన్నాడు భయపడి ఉంటే ఈరోజు తెలంగాణ ఉంటుండేనా, తెలంగాణలో మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం ఉంటుండేనా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ చూడండి 6 గ్యారంటీల పేరిట మోసం చేసి 420 హామీలు ఇచ్చి మేము ఎక్కడిచ్చినాం అన్నీ అయిపోయినాయి అంటున్నారు. వాస్తవం ఏంది? ఇవాళ వాళ్ళకు నడపస్తలేదు. ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది. చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే 20 నెలల్లో పనికొచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజలపై అప్పుల భారంతో పాటు పన్నుల భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. శాసనసభలో చెప్పేదానికి ప్రభుత్వం ఆచరిస్తున్న విధానాలు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపడం సరికాదన్నారు హరీష్. ఇవాళ ఎవరైనా మోటార్ సైకిల్ కొనుక్కుంటే తెలంగాణలో నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచిన పన్నుల వల్ల తక్కువ 3,300 రూపాయలు భారం పెరిగింది. కొన్ని మోటార్ సైకిళ్ళకైతే దాదాపు 5 నుంచి 10,000 రూపాయల భారం పడ్డది. ఎంత తక్కువ మోటార్ సైకిల్ అయినా 1,10,000కు తక్కువ అయితే లేనట్టుంది. అంటే ఇలా ఎవడన్నా కూలీయో కార్మికుడో ఒక రైతో బండి కొనుక్కుంటే వాళ్ళ మీద 4-5 వేల రూపాయల భారం వేసిండు రేవంత్ రెడ్డి. అంటే ఇలా పేద మధ్యతరగతి ప్రజలు నడ్డి విరిచినాడు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ఇమిడి ఉందన్నారు. స్వయం పాలన కోసం జరిగిన త్యాగాలను స్వార్థ రాజకీయాల కోసం దుర్వినియోగం చేయరాదన్నారు. స్వాతంత్ర్య ఫలాలు చివరి గడపకు చేరేదాకా కృషి చేయాలన్నారు కేసీఆర్.